టైటిల్ రాత్రి 12 గంటల నీడ. అరుణపురం అనే గ్రామంలో ఒక పాత విడిచివేసిన ఇల్లు ఉంది. వేణుగోపాల రెడ్డి గారి బంగ్లా. 20 ఏళ్లుగా ఎవరూ అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేయలేదు. కారణం, ప్రతి రాత్రి 12 గంటలకు ఆ ఇంటి వరండాలో ఒక నీడ కనిపిస్తుందని గ్రామస్థులు చెప్పుకునేవారు. కథా ప్రారంభం. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ అన్వేష్ ఆ కథలు విని ఆసక్తిపడ్డాడు. ఒక నీడ ప్రజలను ఎలా భయపెడుతుంది, నిజం ఏమిటో కనుక్కోవాలి అని నిర్ణయించుకున్నాడు. అతను రాత్రి 11:45కి ఆ ఇంటి దగ్గరికి వెళ్లాడు. ఇంటి తలుపులు చిరుగాలికే క్రీక్ అని ఊగుతున్నాయి. రాత్రి పక్షుల శబ్దం, చల్లని గాలి, ముందు నిలబడి ఉన్న పెద్ద నీమ్ చెట్టు. ఇలాంటిది ఏదో చెప్పబోతున్నట్టు అనిపించింది. 12 గంటలు అయ్యాయి. అచ్చం ఆ సమయానికి వరండాలో మానవాకార నీడ కనిపించింది. అన్వేష్ టార్చ్ వేశాడు. కాని టార్చ్ కాంతి పడగానే నీడ ఇంకా పెద్దదిగా మారింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. కాని వెనక్కి వెళ్లలేదు. అవును, దగ్గరగా వెళ్లి చూశాడు. అలాగని ఎటువంటి మనిషి కనిపించలేదు. కాని తెల్లగా ఒక చీర నేలపై పడి ఉంది. రహస్య సూచన, పాత డైరీ. అంతలో నేలపై ఒక చిన్న డైరీ దొరికింది. దానిపై పేరు వేణుగోపాల రెడ్డి. డైరీలో చివరి పేజీ ఇలా ఉంది: నేను చేసిన తప్పుకు ఈ ఇల్లు నన్ను క్షమించదు. నా ఆయుష్యమంతా ఈ నాకు నీడలాగా వెంటపడుతుంది. మరో క్లూ. ఇంట్లో వెనుక గదిలో అన్వేష్ ఒక రహస్య తలుపు కనిపెట్టాడు. లోపల పాత కెమెరాలు, తాళాలు, నేలపై తరిగిన గాజు ముక్కలు, చాలా సంవత్సరాల క్రితం తెగిపోయిన ఎలక్ట్రికల్ వైర్లు. అన్నీ చూసి అన్వేష్కు అర్థమైంది, నీడ నిజంగా ఆత్మ కాదు. ఆ ఇంటి పైభాగంలో ఉన్న పాత కిటికీ గాజులు రాత్రిపూట చంద్రకాంతిని విచిత్రంగా ప్రతిబింబించి మనుష్యాకార నీడలా కనిపిస్తుంది. అదే కారణంగా గ్రామస్థులు భయపడ్డారు. ఉషోదయానికి రహస్యమే బయటపడింది. అన్వేష్ గ్రామ పెద్దలకు అన్నాడు, ఇది ఆత్మ కాదు, కేవలం వెలుతురు, గాజు కలయికతో వచ్చే తప్పు ప్రతిబింబం. మనం భయం వల్ల దాన్ని పెంచి నీడగా మార్చుకున్నాం. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. 20 ఏళ్లుగా ఉన్న రహస్యం తొలిసారి పూర్తిగా వెలుగులోకి వచ్చింది. పాఠం: భయం నిజం కంటే పెద్ద నీడ. దాన్ని ఎదుర్కొంటే ఏ మిస్టరీ అయినా పరిష్కారం. Like, share and subscribe.